హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ చాలా కోపంగా అక్షయ్ వాళ్ళ ఇంటికి వచ్చి ఇవ్వండి ఇవ్వండి అని చెప్పేసి చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. మేడ మీద నుండి అక్షయ్ కిందికి దిగుతూ ఉంటాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అవని దగ్గరికి వస్తూ ఉంటారు. అది చూసి అక్కడున్న పార్వతి అయితే, ఏంటి అంత గట్టిగా అరిచి పిలుస్తున్నా, ఎందుకు వచ్చావు ఇంటికి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ అవని మాత్రం అక్షయ్ దగ్గరికి వెళ్ళి, నా కూతుర్ని నాకు తెలియకుండా ఆ స్కూల్లో నుండి ఎందుకు మాన్పించేశారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్, నా కూతురు ఎలా పెంచాలో, ఎక్కడ చదివించాలో అన్నీ నాకు బాగా తెలుసు. నా కూతుర్ని నేను ఎలా పెంచుకోవాలో కూడా నాకు బాగా తెలుసు. అలాంటివేమీ నాకు అవసరమూ లేదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అదేంటండి అలా మాట్లాడుతున్నారు, ఆరాధ్య మీకు మాత్రమే కూతురు కాదు, నాకు కూడా కూతురు చెప్పేసి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ అవని మాత, అవును, మీ కూతురు మీద మీకు ఎంత హక్కు ఉందో నా కూతురు మీద నాకు అంతే అలాగే హక్కు ఉంటుంది కదా, మీకు మాత్రమే పుట్టలేదు కదా, నాకు కూడా కలిపే పుట్టింది కదా అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ అక్షయ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి, నీ కూతురు నీకు దగ్గర కావడం మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి వరకు ఇష్టం లేదు, అందుకోసం నీ కూతుర్ని నీకు దూరంగా పెట్టాము అని చెప్పేసి ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీరు అలా ఎలా చేయగలరు, ఒక తల్లి దగ్గర నుండి ఒక బిడ్డని ఎలా వేరు చేయగలరు మీరు, మీకు ఆ హక్కు లేదు అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం చాలా కోపంగా అవని వైపుకు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవని మాత్రం, నా కూతురిని నా దగ్గర నుండి ఆ దేవుడు కూడా